బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, చింతించుట వల్ల మూరుడి ఎత్తుని నువ్వు చేసుకోలేవు, తక్కువ నువ్వు చేసుకోలేవు. అంటే నీ ఎత్తును పెంచుకోలేవు, తగ్గించుకోలేవు, నువ్వేం చేయలేవు. నువ్వు చింతపడుట వలన నువ్వు ఏది సాధించలేవు, నీ పరిస్థితులు నువ్వు మార్చుకోలేవు. కానీ నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయమని అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, మరి అవి విత్తవు, కోయవు, కూర్చవు, కానీ మరి దేవుడు వాటిని పోషించట్లేదా అంటాడు. గడ్డి పువ్వులను చూడండి, వాటికి ఒక రోజులో పుట్టి ఒకరోజు మాడిపోయినా కూడా దేవుడు ఎంత వైభోగము, ఎంత అందాన్ని ఇచ్చాడు అని సొలొమోను చెబుతాడు. అలాగే మనము కూడా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, చింత వచ్చినా కూడా చింతించే వారంగా, బాధపడే వారంగా ఉండకూడదు. కానీ మన చింత యావత్తు కూడా దేవుని మీద వేసే వారంగా ఉండాలి. ఇక్కడ హేమాను తన యొక్క చింత, చీకటి, వ్యాధులు, బాధలు అన్నీ ఉన్నా కూడా దేవుని ప్రార్థించే వ్యక్తిగానే ఉన్నాడండి.